సో హై గైస్, ఇవాళ వీడియోలో మనం మెటా డేటా గురించి తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్గా మెటా డేటా అంటే మన అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం మెటా ట్యాగ్స్లో స్టోర్ చేసుకుంటాం, లైక్ మెటా టైటిల్ ఆర్ మెటా డిస్క్రిప్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మెటా డేటాని మన నెక్స్ట్.js లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం యాప్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు layout.js అనే ఫైల్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు బై డిఫాల్ట్గా మనకు మెటా డేటా అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో బేసిక్గా ఈ మెటా డేటా అనేది మన రూట్ మెటా డేటా. ఓకే, అంటే మన అప్లికేషన్ లెవెల్ సంబంధించిన మెటా డేటా. ఓకే, సో ఇప్పుడు మనం పేజ్ లెవెల్ మెటా డేటాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సింప్లీ ఇది మీరు కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మనం పేజ్.jsకి వెళ్ళి సో ఎగ్జాక్ట్ హోమ్ మీద మనం పేస్ట్ చేద్దాం. సో టైటిల్ దగ్గర మనం హోమ్ పేజ్ అని పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన అప్లికేషన్ని రన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు హోమ్ పేజ్ టైటిల్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం కాంటాక్ట్ పేజ్ కూడా మన మెటా డేటాని యాడ్ చేద్దాం. సో ఈ ఫంక్షన్కి మీద మన మెటా డేటాని పేస్ట్ చేద్దాం. ఓకే, సో టైటిల్లో మనం ఇక్కడ కాంటాక్ట్ పేజ్ అని ఇచ్చేద్దాం. సేవ్. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ పేజ్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు కాంటాక్ట్ పేజ్ కూడా యాడ్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం మెటా డేటాని యాడ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఇక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ మాత్రమే యాడ్ చేశాను, బట్ ఇక్కడ మనము ఓపెన్ గ్రాఫ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.